ఆహారం ఎంత అవసరమో మనిషి మనుగడ సాగించడానికి చదువు కూడా అంతే అవసరం. ఈ రోజు మనం అనుభవిస్తున్న సకల సౌకర్యాలకు అభివృద్ధికి కారణం చదువు. చదువు ఎటువంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. చదువుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేని రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుని ఆలంబనగా చేసుకుని అట్టడుగు స్థాయి నుండి ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, భారత రత్నగా ఎదిగాడు. అందుకే ప్రతి ఒక్కరూ బడినే గుడిగా చేసుకొని చదువే జ్ఞానంగా, చదువే లక్ష్యంగా ముందుకు సాగుదాం, అద్భుతాలు సృష్టిద్దాం. చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కళ్ళ తెచ్చేది చదువేరా, కళ్ళ నెరవేర్చేది బడియేరా. కన్నీళ్ళనైనా కళ్ళ తెచ్చేది చదువేరా, కళ్ళ నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. బదలి పరుగున్న కదలి పాట పాటలకు చదివేద్దాం. పెరుగున్న బదలి పరుగున్న కదలి పాట పాటలకు చదివేద్దాం. అక్షర జెండా ఎగరేద్దాం, అక్షర జెండా ఎగరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా. పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా. చదువుతో అంబేద్కర్ ఎన్నో కష్టాలను ఎదిరించాడు. చదువుతో అంబేద్కర్ ఎన్నో కష్టాలను ఎదిరించాడు. భారత రాజ్యాంగాన్ని రాసి బాబా సాహెబ్ అయ్యాడు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం.
సీమలో పుట్టాము, కన్నీళ్లను కారుస్తున్నాము. చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దిమ్మెరా. అండలు పండగ ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము. పంటలు పండగ ఎండిన తాము. చదువే గానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుతున్నాం. చదువులమ్మ ఒడిలో మన కవిత మార్చుకుందాం. చదువులమ్మ ఒడిలో మన కవిత మార్చుకుందాం.